గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ 286 జయంతి వేడుకలు హలియాలో ఘనంగా జరిగాయి. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వేడుకల్లో పాల్గొన్న నేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్, నల్గొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి పాల్గొని సేవలాల్కు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హలియా ప్రధాన కూడలి నుండి బంజారా దుస్తుల్లో నేతలు సభా వేదికకు చేరుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం వ్యాప్తంగా అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మన ప్రభుత్వం చేపట్టిన ఈ జయంతి వేడుకల్లో కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ నిధులతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉందని అందరికీ తెలియజేస్తున్నాను. జీవితం గురించి మీ అందరికీ తెలుసు. ఎక్కడో అనంతపురంలో వృత్తిలో పుట్టి అక్కడి నుంచి చిందర వందరగా గుట్టకో, చెట్టుకో, గుట్టకో ఉన్న ప్రాంత వాస్తవ్యులను ప్రతి ఒక్కరిని సందర్శించుకుంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ నాగరికతగా దగ్గరగా వారిని తీసుకొస్తూ వ్యవసాయం ఏ విధంగా చేసుకోవాలో వారికి నేర్పిస్తూ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో వారికి తెలియజేస్తూ మీ అందరినీ ఏకం చేసి ముందరికి తీసుకొచ్చిన మహాత్ముడు, ఆధ్యాత్మిక గురువు సేవలాల్ గారు. క్రీస్తు శిష్యుడు, ఆధ్యాత్మిక గురువు, బంజారా సంఘ సంస్కర్త సంత్ సేవాలాల్ గారికి నా శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తున్నాను. సంత్ సేవాలాల్ యొక్క త్యాగానికి, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమానికి, అంతేకాదు బంజారా జాగ్రత్త చైతన్యం చేసినటువంటి వారిని స్మరించుకోవడానికి జయంతి, ఆయన వర్ధంతులను జరుపుకుంటున్న భాగంగా ఇవాళ రాను రాను మీకు మీరే కాదు, కేవలం బంజారాసే కాదు, మానవులందరికీ ఆయన ఆదర్శ